మంగళవారం రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా పెద్దాపురం పాండవుల మెట్టపై వెలిసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం కొండ క్రింద నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం జగ్గంపేట సేవారత్న అవార్డు గ్రహీత భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో పులిహోర, మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ గోమాత ప్రాముఖ్యత తెలియజేస్తూ గోవును భారతీయుల జాతీయ సంపద అని గోమాతను మనమందరం కాపాడుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే గోమాతను జాతీయ జంతువుగా పరిగణిస్తూ సంపూర్ణ గోవధ నిషేధించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం గోవుని రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తూ గో సంరక్షణకు, రైతులకు, గోశాలలకు కనీస వేతనం కల్పించాలని, తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లాల వారీగా గోశాలలు ఏర్పాటు చేసి గోశాలల నుంచి వచ్చిన స్వచ్ఛమైన ఆవు నేతితో శ్రీవారికి లడ్డూ ప్రసాదం నైవేద్యం సమర్పించాలని టీటీడీ పాలక మండలిని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ సభ్యులు, సేవా దళాలు 200 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద వితరణలో పులిహోర ప్రసాదం, మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ గుడికి వచ్చిన భక్తులకు, బాటసారులకు 5,000 మందికి పంపిణీ చేశామని తెలియజేశారు. హిందువులందరూ ధర్మ మార్గంలో నడవాలని, ధర్మం పాటించాలని, గోవులను రక్షించాలని, గోవులను పోషించాలని నాగేంద్ర చౌదరి తెలియజేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి, కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు పెద్దాపురంలో మన కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యనారాయణ స్వామివారి కొండ కింద ఈరోజు మేము ఇక్కడ గో సంరక్షణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి గోమాతను ప్రతి ఒక్కరు పూజించాలి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మన గోమాతను రాష్ట్ర జంతువు కింద పరిగణించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని గోవధ నిషేధించి కేంద్రం కూడా మన గోవుని జాతీయ జంతువు కింద పరిగణించాలని చెప్పేసి ఈరోజు గోమాతను తీసుకొచ్చి గోమాతని ఇక్కడ ప్రదర్శన చేసి ఆ భక్తులందరికీ గోమాత యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి దీని ద్వారా ప్రసాద విక్రయణ కార్యక్రమం చేపడుతున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా, హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి ఒక్కరు గోవుని పూజించాలి, గోవుని పోషించాలని కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే కబేళాలకు వెళ్ళి గోవుల్ని హిందువులందరూ అడ్డుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు తక్షణమే గోశాలను నిర్మించి, ప్రతి జిల్లాకి గోశాలను నిర్మించి ఆ గోశాల నుంచి వచ్చిన స్వచ్ఛమైన నేతితో శ్రీవారికి లడ్డూ ప్రసాదం సమర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కూడా మేము ఈ సందర్భంగా భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా ద్వారా తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. క్యాన్సర్ వ్యాధిని అవగాహనతో అరికట్టవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్ తెలిపారు. మంగళవారం కాకినాడ జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఇంటింటికి వెళ్లి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. క్యాన్సర్ నిర్ధారణ అయినట్లయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందన్నారు. వారికి ఆధునిక వైద్య సదుపాయాలు అందించడం జరుగుతుందని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి పట్ల భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రభాకర్, క్యాన్సర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రుక్మిణి, డాక్టర్ జోష్న, శ్రీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. అయిపోయిందా? ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.
క్యాన్సర్ మీద అవగాహన కల్పించడానికి రామారావుపేట యూపీఎస్సీ నుంచి ర్యాలీ చేయడం జరిగింది నర్సింగ్ స్టూడెంట్స్ తోటి. అలానే మనకి క్యాన్సర్ మీద అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. ముందస్తుగా మనం పరీక్షలు చేయించుకున్నట్లయితే 100% క్యాన్సర్ని నివారించవచ్చు. ఇప్పుడు ప్రతి ఇంటింటికి ఆశా ఏఎన్ఎం వెళ్ళి ప్రతి ఇంటిలో మేలు ఫిమేలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేసి ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వీటి వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో వాటిని స్క్రీన్ చేయడానికి ఇంటికే వెళ్ళి ఆశాలు ఏఎన్ఎం స్క్రీన్ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళ యొక్క డేటాని, ఒక హౌస్ హోల్డ్ యొక్క డేటాని కలెక్ట్ చేస్తాం. దాని ప్రకారం సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో 322222 ఓపీ నెంబరు జీజీహెచ్లో ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ పరీక్షలు చేయడానికి పెట్టడం జరిగింది. ప్రతి మంగళవారము అలానే గురువారం. సో పబ్లిక్ అందరూ కూడా క్యాన్సర్ మీద అవేర్నెస్ కలిగి ఉండాలి. అలానే పరిశుభ్రత పాటించాలి. సిగరెట్లు, మందు తాగడం తగ్గించుకోవాలి. వీటి వల్ల క్యాన్సర్ బారి పడే అవకాశం ఉంది. అలానే కొన్ని ఏరియాల్లో మనకి చుట్ట కాలుస్తారు. అలానే అంత చుట్ట అది చాలా ప్రమాదకరం, నోటి క్యాన్సర్ వస్తుంది. అలానే లైంగిక అసంకృతమైన అంటే మల్టిపుల్ పార్ట్నర్స్తో మన యొక్క జీవితం లైఫ్ సెక్షువల్ లైఫ్ అనేది ప్రాపర్గా ఒక వ్యక్తితోనే గడపాలి. సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నట్లయితే మనకి సర్వైకల్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అవగాహన కలిగి ఉంది ముందస్తుగా పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ బారి నుంచి రక్షణ పొందుతారని. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో గత 10 ఏళ్ల నుండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలుగు చేసుకుని పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్స్, ఆయాలు 4000 మంది లేఖలు పంపిస్తున్నట్లు తెలిపారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం కచేరీపేట సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడల పద్మావతి, ఎరుబండి చంద్రావతులు మాట్లాడుతూ 2022లో సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని అంగన్వాడీలకు గ్రాట్యుటీ చెల్లించాలని, 4వ తరగతి ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని ఆదేశాలు ఇచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా బేఖాతరు చేస్తుందని విమర్శించారు. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమాన్ని నడపబోతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే గౌరవనీయ రాష్ట్రపతి ముర్ము గారిని కలుగు చేసుకుని సుప్రీంకోర్టు తీర్పుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దేశవ్యాప్తంగా అంగన్వాడీలందరూ లేఖలు పంపుతున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్ల కేంద్ర బడ్జెట్ చూసుకుంటే అంగన్వాడీ వ్యవస్థను నిర్వహించే ఐసిడిఎస్ బడ్జెట్ ప్రతి సంవత్సరం కుదించబడుతుందని, దీనివల్ల పేద, దళిత, బహుజన పిల్లలకు, గర్భిణీలకు అందే పౌష్టికాహారం దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థల పేరుతో అంగన్వాడీ వ్యవస్థను నిర్వహించే ప్రయత్నం చేస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ పత్రికా సమావేశంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు దాడి బేబీ, రాజేశ్వరి, ఎస్తర్ రాణి, వీరమణి, సుజాత, జ్యోతి, బుల్లెమ్మ, మేరీ సమాధానం, నీరజ, ఎస్ రాణి, శుభరత్నం తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం 2024 డిసెంబరు, జనవరి నెలల్లో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా 42 రోజులు సమ్మె చేయడం జరిగింది. 42 రోజులు సమ్మె కాలంలో గత ప్రభుత్వం ఒక మినిట్స్ కాపీని విడుదల చేసింది. ఆ మినిట్స్ కాపీని విడుదల చేసేటప్పుడు మా సమస్యలన్నీ పరిష్కరించాలని గత ప్రభుత్వం అడిగినప్పుడు ఒక మినిట్స్ కాపీ విడుదల చేసింది. ఈ 42 సమ్మె కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వచ్చే కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మా టెంట్లకు వచ్చి రాష్ట్రంలో
అనేక మార్లు మా టెంట్లకు వచ్చి మీ సమస్యలు మా అధికారం వస్తే మీ సమస్యను పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తుంది, కానీ గత ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్ కాపీని ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. కానీ మొన్న పోయిన వారంలో ఒక సమస్యను విడుదల చేసిన మట్టి ఖర్చు గత ప్రభుత్వం మినిట్స్ కాపీలో 20,000 ఇస్తారని ఆ గత ప్రభుత్వం చెప్తే ఈ ప్రభుత్వం ఆ మినిట్స్ కాపీని 5,000 తగ్గించి 15,000కి విడుదల చేసింది. అదే కాదు, ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నప్పుడు కూడా అంగన్వాడీ సమస్యలు ఏ పట్టాన్ని కూడా పట్టలేదు ఈ ప్రభుత్వానికి. వాళ్ళు చేసిన హామీలు మరి ఏమైపోయో తెలియదు. ఇంకో విషయం అండి, అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు. 11,500 జీతం మాకు, కానీ మా ఇంట్లో ఉన్న ముసలోళ్ళకి ఎవరైనా సరే అంగన్వాడీ వర్కర్లు తాలూకా ముసలోళ్ళకి కూడా పెన్షన్ రావట్లేదు. అంగన్వాడీ వర్కరు ఒకవేళ ఇల్లు కట్టుకుని హౌసింగ్ లోన్ పెట్టుకుందామంటే ఆవిడకి హౌసింగ్ లోన్ కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే అంగన్వాడీ వర్కర్గా గవర్నమెంట్ ఉద్యోగం చూపిస్తుందని ఐడి చూపిస్తుంది మీకు అని గవర్నమెంట్ చెప్తుంది. 11,500 ఇస్తూ మాకు సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం అంతే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఏది కూడా కోతే విధించుతున్నారు, కానీ ఏది కూడా అమలు అవ్వట్లేదు సంక్షేమ పథకాలు. కానీ మాకిచ్చి మేము వేతనాలు పెంచమని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. రోజు రోజుకి కూడా ధరలు ఎలా పెరుగుతున్నాయో ప్రభుత్వానికి తెలుసు. ధరలు పెరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్లో టైంకి ఇవ్వాల్సిన మెనూ ఛార్జీలు కానీ ఏమి ఇవ్వకపోయిన పక్షంలో ఇంటద్దెలు కానీ మెనూ ఛార్జీలు కానీ అంగన్వాడీ వర్కరే భరించవలసి వస్తుంది. అంగన్వాడీ సెంటరు దానికి భరిస్తూ ఈ కుటుంబ పరిస్థితులను కూడా చూసుకుంటూ ఈ అంగన్వాడీ జీతం మరి ఏమాత్రం సరిపోద్దని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా మా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించి వేతనాలు పెంచి సంక్షేమ పథకాలు అమలు చేసి మా సమస్యలు పరిష్కరించాలని మేము ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళిచ్చే హామీని అమలు చేయమని మేము మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. అంగన్వాడీలు దేశవ్యాప్తంగా 37 లక్షల మంది పనిచేస్తూ ఉన్నాము. 2014 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్కి బడ్జెట్లో నిధులు కేటాయింపు అనేది తక్కువగా చేసింది. 4 కోట్ల మంది పిల్లలకి గర్భిణీలకి కూడా సేవలు అందిస్తున్నటువంటి ఈ ఐసిడిఎస్ పథకానికి నిధులు పెంచి ఐసిడిఎస్ని బలోపేతం చేయడానికి బదులుగా ఈరోజు పోషణ అని సాక్ష్యం 2.0 అనే పేరుతో పథకాన్ని మార్పులు చేసి ఈరోజు నిధులు తగ్గిస్తూ ఉంది. ఈరోజు ఐసిడిఎస్ని నిధులు తగ్గించి నిర్వీర్యం చేయడం కోసం చూస్తున్నటువంటి ప్రభుత్వం ఐసిడిఎస్ సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీలను గత 75లో ఏర్పడింది. 50 సంవత్సరాలు పూర్తవుతుంది ఐసిడిఎస్ వచ్చి. అయినప్పటికీ కూడా అంగన్వాడీలని క్రమబద్ధీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఈ సందర్భంగా మేము ఆల్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క ఈ సమస్యల్ని రాష్ట్రపతి గారికి విన్నవించుకోవడం కోసం ద్రౌపది ముర్ము గారికి ఈరోజు లేఖలు అనేది రాయడం జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో 3,800 మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఉన్నారు. వీరందరం కూడా ఈరోజు ద్రౌపది ముర్ము గారికి లేఖలు రాయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము అంగన్వాడీలని క్రమబద్ధీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి, అలాగే ఇంతమంది పిల్లలకి సేవలు అందిస్తున్నటువంటి ఐసిడిఎస్ని క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.